ప్రియాంక గాంధీ ఢిల్లీ సీఎం అతిశీలపై అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డంగా దొరికిపోయారు బీజేపీ ఎంపీ రమేష్ బిదూరి. మహిళలపై బీజేపీ నేతలకున్న గౌరవం ఇదేనా అంటూ ఆప్ ఇటు కాంగ్రెస్ ముప్పేట దాడిని మొదలుపెట్టాయి. 10 ఏళ్లు ఎంపీగా పనిచేసిన బిదూరి అభివృద్ధిపై మాట్లాడకుండా ఆడవాళ్లపైలా నోరు పారేసుకోవడం దారుణమని విమర్శిస్తున్నారు అంతా. ఢిల్లీ పోల్ దంగల్లో లేడీస్ సెంటిమెంట్ ను పండించడానికి రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. బీజేపీ ఎంపీ రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలను అటు ఆప్ ఇటు కాంగ్రెస్ అస్త్రంగా మలుచుకునేందుకు యత్నిస్తున్నాయి. ఆదివారం ప్రియాంక గాంధీతో పాటు ఢిల్లీ సీఎం ఆతిషీపై ఒకేసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు రమేష్ బిదూరి. ఎంపీగా ఉన్న రమేష్ బిదూరిని ఆతిషీను కల్కాజీ నియోజకవర్గంలో బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించింది. అయితే తనపై బిదూరి చేసిన వ్యాఖ్యలపై సీఎం ఆతిషీ ప్రెస్ మీట్ లో కన్నీరు మున్నీరయ్యారు. తన నియోజకవర్గంలో రోడ్లను ప్రియాంక బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానని వ్యాఖ్యానించిన బిదూరి ఆతిషీని కూడా టార్గెట్ చేశారు. ఓట్ల కోసం ఆతిషీ తన తండ్రినే మార్చేశారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం బీజేపీ నేతలు దిగజారి ప్రయత్నిస్తున్నారని ఆతిషీ మండిపడ్డారు. 10 ఏళ్ల పాటు దక్షిణ ఢిల్లీ ఎంపీగా పనిచేసిన రమేష్ బిదూరి తాను చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలన్నారు ఆతిషీ. రాజకీయాలు ఇంత నీచంగా దిగజారిపోతాయని తాను కల్లో కూడా ఊహించలేదన్నారు. అనారోగ్యంతో మంచం పట్టిన తన తండ్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. इस देश की राजनीति इतने घटिया स्तर पर गिर सकती है मैं कभी सोच नहीं सकती थी। रमेश बिदूरी जी खुद दक्षिणी दिल्ली से 10 साल सांसद रहे। वो बताए ना कालका जी के लोगों को कि उन्होंने इस इलाके के लोगों के लिए क्या किया। वो दिखाए ना कि जो उनका 10 साल का काम था वो मेरे 5 साल के विधायक के काम से बहुत बेहतर था। उसके आधार पर वोट मांगे। कहें कि अगर आतिशी ने 1 सड़क बनवाई तो मैंने 10 सड़कें बनवाई। आतिशी ने अगर 100 सीसीटीवी कैमरा लगवाए तो मैंने 1000 सीसीटीवी कैमरा लगवाए। आतिशी ने अगर 1000 लाइटें लगवाई तो मैंने 5000 लाइटें लगवाई। अपने काम पर वोट मांगे। మరోవైపు రమేష్ బిదూరి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సౌత్ రెవెన్యూ ప్రాంతంలో ఉన్న బిదూరి నివాసాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. రాళ్లు, చెప్పులతో బిదూరి నివాసంపై దాడి చేశారు. వెంటనే ప్రియాంకకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ప్రియాంకపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు రమేష్ బిదూరి. గతంలో కాంగ్రెస్, ఆప్ నేతలు కూడా మహిళలపై చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.